96లో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం సత్యం సుందరం. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తీ హీరోగా, ఒకప్పటి అందరి డ్రీమ్ హీరో అయిన అరవింద్ స్వామి కీలక పాత్రలో ఈ సినిమాని తెరకెక్కించారు. దీనికి తోడు కార్తీ అన్న, వదినలు సూర్య, జ్యోతిక సెకండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. మరి సినిమా ఎలా ఉంది? కార్తీ అండ్ అరవింద్ స్వామి ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా? రండి తెలుసుకుందాం. సత్యం సుందరం కథేంటంటే, సత్యమూర్తి అంటే అరవింద్ స్వామి తండ్రి అంటే జయప్రకాష్. వీరితో తోబుట్టువులు చేసిన అన్యాయంతో చేతిలో ఏం మిగలకుండా పోతుంది. దీంతో 3 తరాలుగా నివసిస్తున్న అమరావతి ప్రాంతాన్ని వదిలి విశాఖపట్నం షిఫ్ట్ అవుతారు. అలా షిఫ్ట్ అయిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లని సత్యమూర్తి చెల్లెలు భువన వివాహం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. భువన పెళ్లి దగ్గర సత్యమూర్తికి బావ అంటూ సుందరం అంటే కార్తీ తగులుకుంటాడు. తన బంధువులు సైతం ఆ వ్యక్తితో బాగానే మాట్లాడతారు కానీ సత్యానికి మాత్రం అతను ఎవరో తెలీదు. చిన్ననాటి రోజులు కూడా గుర్తుకురావు. కనీసం అతని పేరు కూడా సత్యంకు తెలీదు. పేరు తెలియకుండా సత్యం అతనితో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో సత్యం తెలుసుకున్నది ఏంటి? అతను ఎవరో సత్యమూర్తి ఎలా తెలుసుకున్నాడు? అసలు బావ అంటూ సత్యమూర్తి వెంటపడుతున్నదెవరు? సత్యమూర్తి వదిలేసిన సైకిళ్లు ఒక కుటుంబం మొత్తాన్ని ఎలా నిలబెట్టింది? చివరకు సత్యమూర్తి ఆ వ్యక్తిని మళ్లీ కలిశాడా లేదా లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ప్రేమ్ కుమార్ ముందుగా దీన్ని ఒక నవలగా రాసుకున్నారట. కార్తీతో మాత్రమే సినిమా చేయాలని పంతం పట్టి పక్కన పెట్టేసిన స్క్రిప్టుని అనుకోకుండా కార్తీ సాయంతో పట్టాలెక్కించటం జరిగింది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రకమైన విలేజ్ వైబు మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక రకంగా ఇది కొత్త కథేమీ కాదు. ఆస్తి తగాదాల వల్ల ఊరు విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి ఒక శుభకార్యం కోసం ఆ ఊరికి వెళితే అక్కడ తన మీద అతిగా ప్రేమ చూపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ సాగే కథే ఇది. నిజానికి ఇది నవలగా అనుకున్నప్పుడు చాలా అత్యద్భుతంగా అనిపించి ఉండొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావటమనేది చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి. అలాంటి కథను ఒప్పుకున్న కార్తీ సహా అరవింద్ స్వామి ఈ విషయంలో చాలా పెద్ద సాహసమే చేశారు. జీవితంలో అయినవాళ్లు కూడా మనకు వెన్నుపోటు పొడుస్తారు అని నమ్మి తన కుటుంబాన్ని తప్ప బయట కుటుంబంలో వ్యక్తులను అసలు ఏమాత్రం నమ్మకుండా తయారైన సత్యమూర్తి చివరికి అలాంటి వాళ్లు మాత్రమే కాదు, ఎలాంటి సహాయం ఆశించకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని తెలుసుకునే ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది. నిజానికి 2 గంటల 57 నిమిషాల నిడివిగల ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ కార్తీ తనదైన హాస్య చతురతతో దాన్ని మరిపింపచేసే ప్రయత్నం చేశాడు. బావబావమరుదుల మధ్య సాగే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. అయితే ఇదేదో తమిళ సినిమాలా కాకుండా అచ్చ తెలుగు సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో డబ్బింగ్ టీం కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్లు లేకపోతే ఇంకేవో ఫీట్లు ఉండవు. కేవలం స్వచ్ఛమైన మట్టివాసన తెలిసిన మనుషుల అంతరంగం ఉంటుంది. కమర్షియల్ లెక్కలు ఇప్పుడే చెప్పలేం కానీ అవార్డులు మాత్రం ఖచ్చితంగా అందుకునే సినిమా అవుతుందని మాత్రం చెప్పచ్చు. ఈ మూవీ తమిళ ఆడియన్స్ కి ఎక్కొచ్చు కానీ తెలుగు ఆడియన్స్ కి ఎక్కడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. అసలే మన ఆడియన్స్ ఇప్పుడు కేజీఎఫ్, సలార్, దేవర, పుష్ప లాంటి హై యాక్షన్ మాస్ మూవీల ట్రాన్స్ లో ఉన్నారు. ఇలాంటి టైంలోనూ కొన్ని సెన్సిబుల్ ఎమోషనల్ స్టోరీలను ఆదరించారు. తమిళంలో వచ్చిన 96 సినిమాను మన ఆడియన్స్ మెచ్చుకున్నారు. కానీ అదే మూవీని జాను అంటూ రీమేక్ చేస్తే పెదవి విరిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య రావచ్చు. సత్యం సుందరంలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. భువనకు అన్నయ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, సత్యంకు తన చెల్లి అంటే ఇష్టం ఉన్నప్పుడు అన్నేళ్లలో ఒకసారి కూడా ఎందుకు కలవరు? సత్యమంటే అంత ప్రేమ ఉన్న సుందరం ఎప్పుడూ కలిసే ప్రయత్నం చేయడా? వాళ్లేమీ ఇతర దేశాల్లో లేరు కదా అనే లాజిక్స్ కూడా మధ్యలో తట్టచ్చు. కానీ అలాంటి లాజిక్స్ వస్తే తప్పు మన ఆడియన్స్దైతే కాదు. ఇక పెళ్లిలో కామెడీ సీన్ అన్నట్టుగా సుందరం పెళ్లిలో ఏదో జరిగినట్టు, ఏదో కామెడీ సీన్ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ తర్వాత దాని ఊసే ఉండదు. ఇలా చాలా సీన్లు మనకు ఎక్కవు. కానీ ఈ మూవీకి సత్యం సుందరం క్యారెక్టర్లను ప్రేమ్ కుమార్ రాసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సత్యం మనుషుల్ని దూరం పెట్టి ఏకాంతంగా బతుకుతుంటాడు. కానీ సుందరం మాత్రం రేలంగి మామయ్యలా మనుషులు మంచోళ్ళు, మనుషులుంటేనే మంచోళ్ళు అనేట్టుగా జాలిగా బతికేస్తుంటాడు. అందరినీ మనస్ఫూర్తిగా పలకరిస్తూ అందరికీ ప్రేమ, నవ్వులు పంచుతూ ఉంటాడు. ఈ 2 పాత్రలను రాసుకున్న తీరు, సుందరం పాత్రకు సత్యం క్యారెక్టర్తో ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది. మనిషి అంటే అలా బతకాలా, మనుషులంతా అలా బతకాలా అంటూ సుందరం పాత్ర గురించి సత్యం చెప్పే సీన్ బాగుంటుంది.
అలాంటి డైలాగ్స్ ఎన్నో కూడా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. డబ్బులు ముఖ్యం కాదు, ప్రేమ, బంధువులు, బంధుత్వం, మంచి బంధాలు ఉండటమే ముఖ్యం అన్నట్టుగా ప్రేమ్ కుమార్ మంచి సందేశాన్ని ఇచ్చేలా కథను రాసుకున్నారు. కార్తీ అమాయకపు నటన నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. అరవింద్ స్వామి చాలా మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా తన పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి అరవింద్ స్వామి, కార్తీలే ప్రధాన బలం. ఇలాంటి ఓ కథను, అంత నెమ్మదిగా సాగే కథనంతో 3 గంటల సేపు ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టడమంటే నటులకు అంత ఈజీ కాదు. కానీ కార్తీ, అరవింద్ స్వామి చాలా వరకు ఆడియన్స్ను తమ నటనతో కట్టిపడేస్తారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా సింక్ సౌండ్ ప్రతి ఫ్రేములో అత్యద్భుతమైన అవుట్పుట్ ఇచ్చినట్టే చెప్పొచ్చు. ముఖ్యంగా సంగీతం బాగా కుదిరింది. కొన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్టు సరిపోయింది. అయితే ఎడిటింగ్ విషయంలో మరికొంత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. లొకేషన్లు మాత్రం అత్యద్భుతంగా వచ్చాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్గా సత్యం సుందరం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. లాగ్ అనిపిస్తుంది కానీ తోబుట్టువులు ఉన్నవారు సినిమాకు కనెక్ట్ అవ్వటం మాత్రం పక్కా.